చూడండి 43 డిగ్రీస్ ఎండలో మేము బియ్యాన్ని కడిగి ఇలా ఆరపోస్తే అలా ఎండిపోయాయి. మరపట్టించేసి పిండిని జల్లిచ్చేస్తున్నాము. బియ్యం పిండి అయినా గోధుమ పిండి అయినా మేకప్ వేసుకోకుండా ఉండలేడండి మా బాబు. శనగపిండిని కూడా బియ్యం పిండిలో జల్లిచ్చేస్తున్నాను. దానిలోనే కారం, వామ్, సాల్ట్ వేసేసి పైన ఆయిల్ వేసి హాట్ వాటర్ తో కలిపేశాను. మనం చేస్తుంది చక్రాలు, అది పెద్ద అమౌంట్ లో. అందుకోసం అని చెప్పేసి పొయ్యి మీద వండుదామని డిసైడ్ అయిపోయాము. నాకైతే చక్రాలు వేయటం చాలా ఇష్టం అండి. అడిగి మరీ వేస్తున్నాను, బట్ ఒక్కటి షేప్ రాలేదు. ఒక్కొక్కటి ఒక్కో షేప్ లో వచ్చింది. అందుకే సైలెంట్ గా వచ్చి ఫిల్లింగ్ దగ్గర కూర్చున్నాను. నేను ఫిల్ చేసి ఇస్తుంటే ఇక్కడ నాన్న చక్రాలు వేస్తున్నాడండి. చాలా రౌండ్ గా నీట్ గా వేశాడు. తీస్తుంటే ఒక్కటి విరిగిపోకుండా కరెక్ట్ గా వచ్చాయండి. సో నాకు ఆ ఫిల్లింగే కరెక్ట్ అని అమ్మ నన్ను అక్కడ కూర్చోబెట్టింది. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాము. అలానే పిల్లల పనుల్లో కూడా పిల్లలు ఉన్నారండి. ఇక్కడ మేము వేస్తూనే ఉన్నాం, వాళ్ళు తీస్తూనే ఉన్నారు. ఈ లోపే మామయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. నానైతే వేడివేడిగా తీసి ఇస్తున్నాడు మామయ్య వాళ్ళకి టేస్ట్ చేయమని. టేస్ట్ అయితే చాలా బాగుందంట. ఉప్పు కారం పర్ఫెక్ట్ ఉందని చెప్పారు. సన్నీ అయితే మనకు హెల్ప్ చేస్తున్నారు. ఫైనల్ గా మన చక్రాలు అయితే రెడీ అయిపోయాయండి. సో ఇవన్నీ ఇప్పుడు మనం ప్యాక్ చేసి